ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మధుర మమకారం సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి ఇద్దరు మదర్స్ రెడీ అండ్ ఇద్దరు పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మరి సంక్రాంతి పండుగ కదా, మనకి స్పెషల్ ఉండాలి కదా. మరి ఒక స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారండి, మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి బోళ్ళని కబుర్లు చెప్పి మంచి వెరైటీ వంట చేయడానికి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరని మీరందరూ వెయిటింగ్ కదా. అల్లరి చేస్తూ మంచి మంచి షోస్ తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న శ్రీముఖి వాళ్ళ మన స్పెషల్ గెస్ట్. మరి లేట్ చేయకుండా శ్రీముఖికి వెల్కమ్ చెప్పేద్దామా. శ్రీముఖి ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్ గీత. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ టీవీ చూసిన ప్రేక్షకులందరికీ, అభిరుచి చూసిన ప్రేక్షకులందరికీ నా తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ శ్రీముఖి. థ్యాంక్స్ అ లాట్. సో ఈ సంక్రాంతి నీకు చాలా బ్రైట్ గా ఇప్పటికే చాలా షోస్ చేస్తున్నావు, ఇంకా డబల్ ట్రిబుల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మంచి షోస్ లో నేను మిమ్మల్ని చూడాలి. సో ఇది మా అందరి కోరిక అనమాట ఈ సంక్రాంతి సందర్భంగా. థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఎలా ఉంది ఈ సంక్రాంతి, అంటే ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఇయర్ స్టార్టింగ్ నుంచి నేను బేసిక్ గా షోస్ కోసం బయట వేరే డిస్ట్రిక్ట్స్ కి వెళ్తూనే ఉన్నాను. మన ఈటీవీ సూపర్ మస్తీ కోసం అని, ఆ ఈవెంట్ న్యూ ఇయర్ కి ఈవెంట్ అనేసి ప్రస్తుతానికి ఈ వారం మొత్తం అంటే ఈ 10 రోజులు మొత్తం తిరగడంలో పండుగ వరకు కూడా. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ పట్టుకొస్తే మేము అలా పట్టుకొచ్చాం. వేరే ఎక్కడికి వెళ్తుంటే శ్రీముఖి వేరే షోకి రా మా ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ రేపు కరీంనగర్ కి వెళ్ళాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. చిన్న రిలీఫ్ ఇన్ బిట్వీన్, బికాజ్ ఫస్ట్ టైం యాంకరింగ్ చేయకుండా ఏం చేయకుండా పక్కన నిల్చొని గెస్ట్ లాగా చూసుకొని తినకపోవడం. ఓన్లీ తినటం కాదు, ఇక్కడ నేను ఆల్రెడీ వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేసా. శ్రీముఖి వస్తుంది, సూపర్ గా ఒక వంట చేస్తుంది అని చెప్పేసి. ఏముంది చేసేద్దాం. అంతే, నేనున్నాను, రాజు గారు ఉన్నారు. సో మరి రాజు గారిని ఇన్వైట్ చేసేద్దామా. వెల్కమ్ రాజు గారు. హ్యాపీ సంక్రాంతి రాజు గారు. హ్యాపీ సంక్రాంతి రాజు గారు. థ్యాంక్ యూ రాజు గారు. సో మన ఆడియన్స్ అందరికి విష్ చేసేస్తారా? ఓకే, సో అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మనము లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? స్టార్ట్ చేసేది. ఎందుకంటే పండగ అనగానే బేసిక్ గానే దీనికోసమే చూస్తుంటాం. మెయిన్ సంక్రాంతి అనగానే చాలా స్పెషల్స్ ఉంటాయి. సో ఇంకా శ్రీముఖి వచ్చింది. అసలు శ్రీముఖి ఎప్పుడు మాటలతోనే దడదడలు ఆడిస్తూ ఉంటుంది, నవ్విచ్చేస్తూ ఉంటుంది. వంటతో ఎలాగ దడదడలు ఆడిస్తుందని వాళ్ళందరూ వెయిటింగ్. ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నావు బేబీ. నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఎలా ఉన్నా నేను రాజుగారు ఈ రోజు అసలు మామూలుగా ఉంటుంది రాజుగారు, మొత్తం దడదడే అంతే దడదడ. సో ఫస్ట్ సెగ్మెంట్ లో ఏంటంటే గుమగుమలు, దీంట్లో ఏంటంటే రైస్ వెరైటీ కానీ లేకపోతే కర్రీస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. ఓకే, సో ఫస్ట్ నువ్వే చేయాలి. నేనే చేయాలి కాబట్టి రైస్ ఐటమే చేద్దాం. ఎందుకంటే నాకు రైస్ చాలా ఇష్టం తినడానికి. అవునా? అండ్ అందులో ఫెస్టివల్ అంటే పులిహోర ఎవరికి నచ్చదు. అవును, కానీ శ్రీముఖి వచ్చింది, కొంచెం వెరైటీ ఉండాలి కాబట్టి. ఖచ్చితంగా. మొన్నే రీసెంట్ గా అనంతపూర్ కి వెళ్ళొచ్చినప్పుడు అందే ఒక పనసకాయ దొరికింది. పనసకాయతో పులిహోర. పనసకాయతో పులిహోర సరే కాచుకోండి, దడదడే శుభ్రంగా గుమగుమలో దడదడ అన్నమాట పులిహోర. పనసకాయ పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనసకాయ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసకాయ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. శ్రీముఖి తెగ వెతికేసుకుంటుంది అన్ని వచ్చాయా రాలేదని. అన్ని వచ్చేసాయి. ద మెయిన్ ఇంగ్రీడియంట్ దిస్ ఇస్ ద పనసకాయ. ఓకే, పనసకాయ ఆల్రెడీ హీరో ఆఫ్ ద షో ఈ రోజు ఉడికించేసి పెట్టేసుకున్నాం ఆల్రెడీ. యాజ్ యూజువల్ బేసిక్ గా స్టార్టింగ్ లో కొంచెం ఆయిల్. పులిహోర అంటేనే చక్కగా పోపు ఒకటి బాగా సెట్ అయితే ఆల్మోస్ట్ అంతా పర్ఫెక్ట్ గా అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ వంట చేయబోతున్నాను నీకోసం, రాజు గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ అదృష్టం వస్తుందని మేము అనుకోలేదు. చాలా మంది కులుకుంటూ ఉంటారు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా. శ్రీముఖి చేతి వంట తినే అదృష్టం మాకు రాలేదే, వీళ్ళకే వచ్చింది అని. అండ్ అలాగే పోపు, ఎండుమిర్చి అండ్ పోపు. ఎస్. సో బేసిక్ గా నాకు పోపు చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వేసేస్తున్నాను. తప్పకుండా, నాకు కూడా ఇష్టం. ఎలాగో నీకు స్పైసీ కావాలా, నార్మల్ స్పైసీయా, మీడియం స్పైసీయా, ఎలాంటి స్పైసీ, ఏం స్పైసీ ఏంటి? నాకు మీడియం స్పైసీ ఆర్ కొంచెం స్పైసీ అయినా పర్వాలేదు. పులిహోర అయితే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బానే ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు కూడా స్మార్టీగానే ఉండు, ఎందుకంటే కరివేపాకు, ఇంగు వేస్తే ఏమంటారు పులిహోర బాగుంటుందని నాకు మా పక్కింటి ఆంటీ చెప్పేంత వరకు తెలియదు యాక్చువల్లీ. సో
బేసిక్ గా గుళ్ళల్లో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఎందుకంటే కంపల్సరీ దాంట్లో ఇంగు ఉంటుంది కదా రాజు గారు. ఎస్ అండి. నెక్స్ట్ టైం వేద్దాం, పనసకాయ వేసేద్దామా. ద మెయిన్ హీరో ఆఫ్ ద షో పనసకాయ. ఓకే, సో ఇది ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. తిప్పే గెరిట అలా తిప్పే అంతే. పులిహోరలోనే కొంచెం కొత్త వెరైటీ. పసుపు కలర్ కి కంపల్సరీ ఉండాల్సింది పులిహోరలో. అండ్ దెన్ ద మెయిన్ సాల్ట్. శ్రీముఖి ఇంత కామ్గా ఉండటం మీరు ఎప్పుడైనా చూసారా? అంటే వంట మీద కాన్సన్ట్రేషన్. అదే చెప్పబోతున్నాను. చూసారా, వంట దగ్గరికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా ఆ సీరియస్నెస్ వచ్చేస్తుంది ఎవరికైనా. కానీ నిజం చెప్పిన ఒకటి, వెన్ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రెస్డ్ అవుట్ కదా, నాకేమన్నా అబ్బా అసలు ఏంటి అని అనిపించినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఐ గో ఇన్ టు ద కిచెన్ అండ్ కుక్ సంథింగ్. ఓ నైస్. సో చింతపండు గుజ్జు. ఎస్. సో పండగలప్పుడు కొంచెం ట్రెడిషనల్ గా చింతపండు, అఫ్ కోర్స్ నిమ్మకాయ అయినా చేసుకోవచ్చు, కానీ చింతపండు ఇస్ ద బెస్ట్. బెస్ట్. అవును. సో నువ్వు కొంచెం కలిపేస్తుండే ఫాస్ట్ గా మేము చిట్కా చూసేస్తాం. ఓకేనా? డాన్ డాన్ డాన్. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం కూరగాయలు, అలాగే ఆకుకూరలు, బియ్యం, పప్పు ఇలాంటివన్నీ కడుగుతూ ఉంటాం కదా. ఈ కడిగిన నీళ్ళని అలా పారేయకుండా పెరట్లో ఉన్న చెట్లకు కనుక పోసామనుకోండి, చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి, పళ్ళు పువ్వులు కూడా మంచిగా వస్తాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో శ్రీముఖి ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మెయిన్ రైస్ వేసేద్దాం. ఓకే. సో ఈటీవీ ప్లస్ లో పటాస్ ఫుల్ ఆడియన్స్ కి హార్ట్ ఫేవరెట్ కదా. సో నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అది మామూలు కాదు. చెప్తున్నాను కదా, వేరెవర్ ఐ గో దీస్ డేస్ పటాస్ 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 అంటుంటే పటాస్ పక్కన పెట్టేసి రాములమ్మ రాములమ్మ అని పిలుస్తుంటే అవునా, డాన్స్ బాగా ఇదైపోయింది కదా. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ టైం లేదా జీడిపప్పు వేసేసుకుందాం. ఓకే, నాకు ఎంతో ఇష్టం జీడిపప్పు. పండుగలప్పుడు కొంచెం ఇలా ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది. యాక్చువల్లీ మొత్తం వేసేద్దాం. అండ్ కొంచెం లైట్ గా పల్లీలు. ఓకే, పులిహోర అంటే కంపల్సరీ పల్లీలు ఉండాలి. ఓకే, డన్. తీసేద్దామా ఇంకా? డన్. ఆ పనసకాయ పాపం ఎంత అదృష్టం చేసుకుంది చూడు. బా, ఇది ఓవర్ గీత కాదు, నువ్వు అనంతపురం నుంచి వస్తూ వస్తూ పట్టుకొచ్చేది ఇక్కడ మా షోకి వచ్చింది. అలా అంటున్నా, మా షోకి రావడం దాని అదృష్టం కదా. అది నువ్వు తీసుకురావడం కొంచెం స్పెషల్ అన్నమాట. ఓకే, ఇది హ్యాపీయా? ఇది బాగుందా? బాగుంది. ఓకే, మార్చింది మార్చా. ఓకే, రెడీ. పనసకాయతో నేను చేసిన పులిహోర రెడీ. సూపర్. సో నేను కూడా కొడతా తిన్న తర్వాత క్లాప్స్. నువ్వు తినొద్దు, సరి కొట్టద్దు. బాగుంటే రామలమ్మ స్టెప్ వేయాలి. ఓకే, సో మరి శ్రీముఖి రెడీ చేసిన పనసకాయ పులిహోర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసకాయ పులిహోర తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పనసకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, వేయించిన జీడిపప్పు, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పనసకాయ పులిహోర రెడీ. ఓకే, మరి పనసకాయ పులిహోర రెడీ వేడివేడిగా. సో ఫస్ట్ నేను చేశాను కాబట్టి రాజుగారు అండ్ గీత ఫస్ట్ మీరిద్దరు టేస్ట్ చేసి దాని తర్వాత నీకు ఇవ్వమా. రాజుగారు బాగుంటే ఎక్కడి వరకు వెళ్ళొద్దా? ప్లీజ్ ఇంకా బాగుంటే ఏమనుకోద్దు. ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి ఈ రోజుకి ఈ పూటకి. ఏంటి ఇలా చేసావు? నిజంగా ఏంటి అసలు పండగ ఈరోజు అసలు. నీకు యాక్టింగ్ వచ్చి మీకు రాదు. బాగుంది బాగుంది, సూపర్ ఉంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత బాగా పులిహోర చేస్తావని? ఎప్పుడు చేయలేము. ఎందుకు అక్కడ పెట్టేసారు నాకు ఇవ్వండి. కాదు రాజు గారు, ఏంటి ఇలా చేసేసింది? అది అభిరుచి. కాంపిటీషన్ వస్తానేమో. కాంపిటీషన్ వస్తావా? వచ్చే సూపర్ గా సెట్ అయిపోయింది. సో శ్రీముఖి అలా తింటూ ఉంటుంది, మీరు మాత్రం ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జుట్టుకు సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తవి కావాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ చిట్కా కూడా కొత్తగా ఉంది, ఫాలో అవ్వండి. ఉసిరికాయల్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి.
గోరింటాకు పొడి కొద్దిగా తీసుకోవాలి, మెంతి పొడి కొద్దిగా తీసుకోవాలి. ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని దీనికి కొద్దిగా కొబ్బరి పాలు కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని జుట్టు కుదుళ్ళకి జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఊడడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది, తెల్ల వెంట్రుకల సమస్య కూడా తగ్గుతుంది, అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది.